తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో స్థానిక సమరం మోగింది. ప్రచారంలో అభ్యర్థులు దూసుకుపోతున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మరియు బీజేపీ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు సైతం తమ ప్రచారాలను ఓటెత్తిస్తున్నారు. ఓటర్ల ముంగిళ్లకు చేరుకొని మరి ఓట్లను అభ్యర్థించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనం కామారెడ్డి జిల్లాలోని ఎల్లరెడ్డి మండలానికి చేరుకున్నాం. ఎల్లరెడ్డి మండలంలోని సోమర్పేట గ్రామంలో అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుదారు ఎట్టకేలకైతే కుర్మ పాపయ్య బరిలో నిలిచారు. తన ప్రచారాన్ని ముమ్మరం చేసినటువంటి పరిస్థితి. ఓటర్ల దగ్గరికి వెళ్ళి వారి ఓట్లను అభ్యర్థించే ప్రయత్నం చేస్తున్నారు. ఓటర్ల నుంచి ఎలాంటి మద్దతు కుర్మ పాపయ్యకు లభించబోతుంది, వారి మద్దతుతో సర్పంచ్ కాబోతున్నారా లేదన్నది తెలుసుకోవాలని చిన్న ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు కుర్మ పాపయ్య కాంగ్రెస్ పార్టీ అభ్యర్థున్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, సోమార్పేట గ్రామంలో ఎలా నడుస్తుంది మీ ప్రచారం? జోరుగా జరుగుతున్నాయి. నా పేరు కుర్మ పాపయ్య. సోమార్పేట గ్రామ ప్రజల మధ్యలో మొత్తం మా యూనిట్గా మొత్తం అందరు ప్రజలు మొత్తం ఏకంగా నా ఎంబట తిరుగుతున్నారు, ప్రచారం చేస్తున్నారు. మరియు నేను చేయబోయే పనులు ఏమంటే మురికి కాలువలు, మరి మంచినీటి, మరొకటి వీధి లైట్లు, వాటర్ ట్యాంకులు కానీ, కొత్త బౌలర్ కానీ, ఇంకా ఏదైనా మాకు ఎమ్మెల్యే సాబ్ కూడా అడిగినాము, మాకు లిఫ్ట్ కావాలని చెప్పినాము. దాన్ని కూడా స్పందించిండు. ఇది కాగానే తర్వాత ఒక 6 నెలల స్టార్ట్ చేస్తున్నాడు. స్టార్ట్ చేసి మాకు లిఫ్ట్ కూడా శాంక్షన్ చేస్తున్నాడు. దానికోసం నేను ప్రతి పనికి కూడా దేనికైనా కానీ నేను ముందుకు వచ్చి చేస్తుంటాను. ప్రతి ఊర్లో గ్రామంలో ఏది ఉన్నా సరే పాపయ్య కావాలని అంటారు. సో ఎలా ఉంది, ప్రజల నుంచి ఎలాంటి మద్దతు వస్తుంది మీ ప్రచారంలో? 100% ఉన్నది, 99% నాకు మద్దతు ఉన్నది. మీ సోమార్పేట గ్రామంలో ఎలాంటి సమస్యలు మీరు గమనించారు ఈ ప్రచార సమయంలో? సోమార్పేట గ్రామంలో ఒక స్కూల్ బిల్డింగ్ కావాలనుకుంటున్నాం, ఒక 40 లక్షలది. ఇంకొకటి కల్వెట్, ఒకటి ఆనబంగులు అనేది ఒకటి ఉన్నది, దాన్ని కూడా శాంక్షన్ చేయించి, ఇంకొకటి మరికుంట కెనాల్ నుంచి వాటర్ పోయేది, పంట పొలాలకు పోయేది ఉంది. దానికి కూడా కెనాల్కు ఒక 10 లక్షలు పెట్టి దాని కెనాల్ కట్టేయాలనుకుంటున్నాం. ఇంకొకటి దుర్గమ్మ గుడి నుంచి భాష వరకు కెనాల్ కట్టాలనుకుంటున్నాం. అవి సో మీరు చెప్పండి, సోమార్పేట గ్రామంలో ఇవాళ మీ బాబాయ్ కూడా ఇవాళ బరిలో నిలిచారు. ఎలాంటి మద్దతు లభించబోతుంది? అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ ప్రచారంలో హోరెత్తిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజా మద్దతు ఏ రకంగా ఉందని భావిస్తున్నారు మీరు? నమస్కారం. ఈరోజు ఎల్లారెడ్డి మండలంలోనే దాదాపు కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో ఎల్లారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు మదన్ మోహన్ అన్న గారు ఏదైతే తన ఆశా శ్వాస ఏదైతే ఉన్నదో ఎల్లారెడ్డి నియోజకవర్గానికి తన వంతు కృషిగా తన ప్రయత్నం ఎలా ఉందంటే, నేను చేస్తా అని చెప్పేసి ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ఒక పాలకునిగా, ఒక సేవకునిగా ఈరోజు మదనన్న చూపిన బాటలో నేను ఎల్లారెడ్డి మండల అధ్యక్షునిగా నేను అతని బాటలో నడుస్తూ ఈరోజు సోమార్పేట గ్రామాన్ని కూడా మా చిన్నాన్న గారు కుర్మ పాపయ్య గారు గతంలో ఆయన ఎన్నో సేవలు చేసిండు. గతంలో ఆయన ఉప సర్పంచ్గా గెలిచి, దాని తర్వాత సర్పంచ్గా గెలిచి, దాని తర్వాత లాస్ట్ టైం కూడా మేము ఒక స్వల్ప 16 ఓట్ల మెజార్టీతో మేము ఓడిపోయినాం. ఈరోజు ప్రజలకు మేము ఎందుకు ఇష్టం అంటే, ప్రజలు మమ్మల్ని ఎందుకు కోరుకుంటారంటే నేను ఒకటే సమాధానం చెప్తా. ప్రజలందరూ కూడా మమ్మల్ని ఎందుకు ఇష్టపడతారంటే, ఈరోజు ఈ మీడియా ముఖంగా ఎందుకు చెప్తున్నా అంటే, ప్రజల దగ్గరికి మేము ఒక 24/7 ఎక్కడైనా ఏ చిన్న అవసరం వచ్చినా మేము ప్రజలకు అందుబాటులో ఉంటామనే వ్యక్తులం. మేము పైసలు తీసుకొని పనిచేసే వ్యక్తులం కాదు. మాకే దందాలు లేవు, మాకే ఎలాంటి ఇది లేదు. మేము ప్రజల కోసమే పని చేస్తామన్నట్టుగా మా పనులన్నీ వదులుకొని కూడా ఈరోజు సోమార్పేట గ్రామానికి దాదాపు ఇంతకుముందు మమ్మల్ని కాదని చెప్పేసి గత 5 సంవత్సరాలు వేరే వాళ్ళకు కూడా ఛాన్స్ ఇచ్చి చూసారు. ఆ ఛాన్స్ ఇచ్చిన టైంలో అప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యే వ్యక్తులే ఆ రోజు గెలిచారు. కానీ 5 సంవత్సరాలలో ఒక రూపాయి కూడా సోమార్పేటకు తీసుకొచ్చి సోమార్పేట అభివృద్ధికి నోచుకోలేదు. ఒక మోర్లు కాలే, ఒక నీళ్ళ సమస్య తీరలేదు, ఒక లైట్లు పెట్టలేరు. మనం చూస్తూ ఉంటే సోమార్పేటకు మీరు వచ్చి చూస్తే తెలుస్తుంది, ఆడొక రూపాయి పని కూడా కాలేదు. కానీ గత 2 సంవత్సరాల కాలంలో ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ అన్న గారు గెలిచిన తర్వాత ఈరోజు మేము చూస్తూ ఉంటే 25 లక్షల రూపాయల రోడ్లు మేము ఇప్పుడు సోమార్పేట గ్రామానికి మేము తీసుకొచ్చినాం. ప్రతి వాడకు, ప్రతి ఇంటికి మేము సీసీ రోడ్ వేయించినాం. ఈరోజు ఆ 25 లక్షలే కాదు, మేము ఎమ్మెల్యే గారికి నేను దగ్గరగా ఉంటా, ఎమ్మెల్యే గారు నాకు మంచి ఇది ఇస్తారు కాబట్టి నేను ఏది చెప్తే అది నాకు కాదనకుండా సాయిబాబా పని చేస్తాడు. పనిచేసే వ్యక్తులకే నేను ఈరోజు పట్టం కడతా అని చేసి ఎమ్మెల్యే గారు నాకు ఈరోజు మండల అధ్యక్షుడు పదవి ఇచ్చారు. నాకు ఇంత చిన్న ఏజ్లో నాకు మండల అధ్యక్షుడు ఇచ్చినందుకు నేను మదన్ మోహన్ అన్నకు నేను చాలా రుణపడి ఉంటా.
వాస్తవానికి ఈరోజు సోమార్పేట గ్రామానికి కూడా మా సోమార్పేట గ్రామానికి మండల అధ్యక్షునిగా చేసినందుకు మా సోమార్పేట గ్రామస్తులందరూ కూడా చాలా సంతోషంతో ఉన్నారు. ఎందుకంటే చిన్న వయసులో ఒక మండల అధ్యక్షుని పదవి ఇచ్చినందుకు మదన్ అన్న గారికి కూడా మొన్న 3 రోజుల క్రితం అందరూ కూడా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి 80 మంది టీఆర్ఎస్ నుంచి 80 మందిని గ్రామ కమిటీ అధ్యక్షుడు యూత్ అధ్యక్షుడు అందరం కలిసి ఒక 80 మంది కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్లో చేరి ఈరోజు మదన్ మోహన్ అన్న గారికి మంచి గిఫ్ట్ అయితే ఇచ్చినాం. ఈరోజు అంటే ప్రత్యర్థుల నుంచి అధికార కాంగ్రెస్ పార్టీ తరపున మద్దతుదారుకు ఎలాంటి పోటీ ఉండబోతుంది, వారి వ్యూహాలను ఎలా ప్రతిఘటించే అవకాశం ఉంది అధికార పార్టీ కనుసన్నల్లో? వాస్తవానికి ఈరోజు ప్రజలకు అర్థమైంది. ప్రజలకు ఏమర్థమైందంటే కాంగ్రెస్ పార్టీ ఏవైతే హామీలు ఇచ్చిందో హామీలన్నీ నెరవేరుస్తూ ఉన్నది. ఆ హామీలన్నీ నెరవేరుస్తూ ఉంటే ప్రత్యర్థి పార్టీలంతా కూడా వాళ్ళు నిమ్మరబోతున్నారు. ఎందుకంటే వాళ్ళకు నోట్ల నుంచి ఆన్సర్ వచ్చే పరిస్థితి లేదు ఈరోజు. ఎందుకంటే వాళ్ళు చెప్పింది చేయలేదు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత చెప్పని కూడా కొన్ని చేస్తుంది. ఈరోజు చూడండి, ఫ్రీ బస్ ఇచ్చింది, కరెంట్ బిల్లు ఫ్రీ ఇచ్చింది. ఈరోజు మనం ఎక్కడ చూసినా కానీ ఈరోజు కాంగ్రెస్ పాలన ఎట్లుందంటే ప్రజాపాలన. ఈరోజు రైతే రాజు అన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ₹1,00,000 రుణమాఫీ చేస్తుంది, రుణమాఫీ చేసింది. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తాను చేసింది. ఇక్కడ కొంతమంది చెప్తారు మాకు 2 లక్షల రుణమాఫీ కాలేదు. 95 నుంచి 100%లా దాదాపు 2-3% ఏమంటారు ఒకవేళ రుణమాఫీ కాకపోయిండొచ్చు. కాకపోతే వాళ్ళ ఏమంటారు తప్పిదాల వల్ల ఆధార్ కార్డులో ఏమైనా చేంజ్ చేసే ప్రాబ్లం ఉన్న దానివల్ల తప్ప ఇంకా కాకుండా ఏం లేదు. ఏవైతే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇస్తుందో ప్రతి ఒక్క హామీని కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా అవైనాయి. ఈరోజు అంతకుముందు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ లేకున్నప్పుడు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు చీరలు పంచిరు. వాళ్ళు చీరలు పంచినప్పుడు చీరలు చూస్తే ఎక్కడ పోతే అక్కడ మన పొలాల కాడ బెదుర్లకు తప్ప వాళ్ళు కట్టుకునే విధంగా ఉండకుండే. కానీ ఈరోజు ఇందిరా మహిళా పథకం కింద, ఇందిరాశక్తి పథకం కింద ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఆడపడుచుకు చీరేస్తే కట్టుకునే విధంగా ఉండాలి, అదే మంచిగా ఉంచుకోవాలని చెప్పేసి సారే ఇచ్చినట్టు ఈరోజు కాంగ్రెస్ ప్రతి ఆడపడుచుకు ఈరోజు ఇంటింటా చీరలు పంపించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటను నెరవేరుస్తూ ఉన్నది. స్థానిక సంస్థలు సమీపిస్తున్నటువంటి వేళ ఇప్పుడు ప్రచారం అయితే ఊపందుకుంది రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాలలో. ఎల్ఆర్ఎస్జీ సెగ్మెంట్లో కూడా ప్రచారం కూడా ఊపందుకున్న నేపథ్యంలో ఏ ఎజెండాతో కాంగ్రెస్ పార్టీ తరపున మద్దతుదారులు ప్రజల్లోకి వెళ్తున్నారు, ప్రచారం ఏ రకంగా సాగిస్తున్నారని భావిస్తున్నారు? వాస్తవానికి ఈరోజు చెప్పుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే ఈరోజు మీరు దాదాపు మా 270 ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 270 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 270 గ్రామ పంచాయతీలకు ఈరోజు దాదాపు 48 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైనవి. ఎందుకు ఏకగ్రీవమైనంటే అందులో ఏకగ్రీవమైన దాంట్లో ఒక్కటి మాత్రమే టీఆర్ఎస్ పార్టీ నుంచి ఏకగ్రీవమైంది ఉన్నది. ఈరోజు 47 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైనంటే ఈరోజు గౌరవ శాసనసభ్యులు మదన్ మోహన్ అన్న గారు చేస్తున్నటువంటి ఎల్లారెడ్డి నియోజకవర్గం చేస్తున్నటువంటి పని కృషి ఈరోజు ఇది నిదర్శనం అని చెప్పచ్చు. ఇప్పుడు కూడా అక్కడక్కడ అందరికీ డబ్బులు సాయం చేస్తున్నారు. ఇండ్లు కట్టుకుంటే డబుల్ బెడ్రూమ్లు కట్టుకుంటే కూడా అన్న మా దగ్గర డబ్బులు లేవు, మేము కట్టుకోవడానికి డబ్బులు లేవంటే కూడా ఇన్స్టల్ స్టేజ్లో వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఏమంటారు పనులు చేయించి స్టార్ట్ చేపిస్తూ ఉన్నారు. అంటే మీడియా ముఖంగా మీకు ఏమంటారు పైసలు తీసుకోవాలని మీకు చెప్పకపోవచ్చు, కానీ ప్రతి ఒక్క కార్యకర్తకు ఎక్కడైతే గరీబోలు ఉంటారో వాళ్ళకి కంపల్సరీ తన జీతంలోకి డబ్బులు ఇస్తుండు. మీకు కావాలంటే అవి మేము తర్వాత కూడా చెప్తాం. మేము అంటే కుర్మా పాపయ్య అనేటువంటి అభ్యర్థి అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుదారు వాళ్ళ సోమర్పేటలో బరిలో నిలిచారు. స్థానిక సంస్థలలో ఎలాంటి మెజారిటీతో సొంతం చేసుకొని విజయం సాధించే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? ఈరోజు చూస్తున్నట్టయితే మేము ఇచ్చిన హామీలు గౌరవ శాసనసభ్యులు మదన్ మోహన్ అన్న గారు ఏవైతే మేము చెప్పగానే తను ఓకే అన్నారో, మేము చెప్పిన హామీలు కూడా అవి కాకుండా పోయేటివి కాదు, అయ్యేటటువంటి హామీలే మేము ఇచ్చినాం. ఒకటి స్కూల్ బిల్డింగ్ చెప్పినాము, ఇంకోటి సీసీ రోడ్లు చెప్పినాము, డ్రైనేజీలు చెప్పినాము, ఇంకోటి దుర్గమ్మ కాడి నుంచి భాషా కాడికి కాలువ నిర్మాణం అని చెప్పినాం, ఇంకోటి వానబొంగుల దగ్గర బ్రిడ్జ్ నిర్మాణం అని చెప్పినాం, ఇంకోటి మా గైని వద్ద ఒకటి కల్వర్ట్ నిర్మాణం అని చెప్పినాం. ఇంకో విషయం ఏంటంటే మా సోమార్పేట చిరకాల కోరిక ఇది లిఫ్ట్ ఇరిగేషన్, నిజాం సాగర్ నుంచి సోమార్పేటకు లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పేసి ఇది మా చిరకాల కోరిక. అందులో భాగంగానే కొత్వాల్ చెరువు వరకు ఇది అని చెప్పాం. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ఇది 100కు 100% అయితే, ఎందుకంటే ఈ 22 ప్యాకేజ్ మీకు కూడా తెలుసు. 22 ప్యాకేజ్ ఆల్రెడీ మన ఎల్ఆర్డీ నియోజకవర్గానికి మనకు విడుదలైంది. దాంట్లో భాగంగానే ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, డిఈ గారిని సిఈ గారిని ఆదేశించారు, దాన్ని ఏమంటే సర్వే రిపోర్ట్ తీసుకోమని. 100కు 100% అది మాకు అవుతుందని చెప్పేసి మేము 100% అనుకుంటున్నాం.
సో మొత్తం మీద చూసాం కదా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ఫీవర్ కొనసాగుతుంది. ఎటు చూసినా కూడా ప్రచార హోరెత్తుతూ తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తూ ఎట్టకేలకైతే ఓటర్లను కలిసే ప్రయత్నం చేస్తున్నారు పలువురు అభ్యర్థులు. సోమార్పేట గ్రామానికి సంబంధించి మరి ముఖ్యంగా కుర్మ పాపయ్య మాత్రం ఇవాళ అధికార పార్టీ మద్దతుదారుగా సర్పంచ్ బరిలో దిగారు. ప్రచారంలో హోరెత్తిస్తూ ఓట్లలాగే ప్రయత్నంలో భాగంగా తమ మద్దతు మాత్రం తమకే ఉందని, ప్రజా మద్దతుతో ముందుకు సాగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా విజయం సాధించి సోమార్పేటకు సర్పంచ్ అయిన తర్వాత అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతామంటూ కూడా సర్పంచ్ అభ్యర్థి కుర్మ పాపయ్యతో పాటు ఎల్లారెడ్డి మండల అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కుర్మ సాయిబాబా కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి.